వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం మొదలైంది. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన ప్రభుత్వం పైన ఏపీ ప్రజలు దాదాపు 3 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు. 3 ఏళ్ల క్రితమే యుద్ధం ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు అది క్లైమాక్స్కి వచ్చినట్టుంది. ప్రజలు రెడీ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం పూర్తి చేసి తొందరగా ఒక విముక్తిని పొందడానికి. ఒక రకమైన విముక్తి పోరాటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు చేస్తున్న యుద్ధం అది. ప్రజల తరపున ప్రతిపక్షాలు పోరాడతాయి, ప్రజా సంఘాలు పోరాడతాయి, బుద్ధిజీవులు పోరాడతారు, అందరూ పోరాడతారు, ప్రజలతోనే కలిసి ఉంటారు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ బయలుదేరాడు. మరి దేనికి సిద్ధము? జనం మీద నేను కూడా యుద్ధం చేస్తాను, ఐఎమ్ ఆల్సో రెడీ అని చెప్పి సిద్ధమా, లేకపోతే యుద్ధంలో ఓడిపోవడానికి సిద్ధమా, లేకపోతే పారిపోవడానికి సిద్ధమా, దేనికి సిద్ధమో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన కూడా సిద్ధమని బయలుదేరి ఇవాళ వైజాగ్లో భీమిల్లో సముద్రం ఒడ్డున, ఆయన ఎందుకో ఈ మధ్య ఆయనకి అన్ని సముద్రం ఒక ఇది పట్టుకుంది. ఋషికొండ మీద ఉండాలి కాపురం, భీమిల్లో సభ పెట్టాలి, అంతా దీని చుట్టూనే తిరుగుతుంది ఆలోచన అంతా. అక్కడేమో ఇంకోటి ఏంటంటే, ఆయన ఇవాళ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఆయన మొదలుపెట్టింది ఎన్నికల ప్రచారం. ఇవాళ సభతో ఏదో ఉత్తరాంధ్రకి ఊడబొడిసాం, ఉత్తరాంధ్రని ఉద్ధరించాం అని చెప్పే కార్యక్రమంతో ఉత్తరాంధ్ర నుంచి మొదలెట్టారు. ఇక్కడ ఎక్కువ సభలు పెట్టి అటు నుంచి ఇటు వస్తారట. సరే, ఓకే, రావచ్చు, ఎన్నికల ప్రచారం కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళది, ఎవరు కాదనరు. కానీ ఆ ఎన్నికల ప్రచారానికి కూడా నువ్వు ఎవరిని బయటికి రావద్దని చెప్పేసి ఇతర పార్టీల వాళ్ళని లేకపోతే విపక్షాల నేతల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? ఇదేనా సిద్ధం అంటే? ఎవరిని ఫేస్ చేయలేక, ఎవరిని చూడడానికి భయపడిపోతూ, ఎవడో ప్రశ్నిస్తాడని చెప్పి భయపడిపోతూ హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు బయటికి రాకుండా ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక ఎస్ఐని, 2 కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్ కాపలా పెట్టి ఇళ్ళ దగ్గర. ఇంకా దేనికి సిద్ధం? అంటే అమాయకుల్ని ఎదురుగా పెట్టి నోరు లేని వాళ్ళని, ప్రశ్నించలేని వాళ్ళని, వినడానికి చెవులు లేని వాళ్ళని, లేకపోతే మనం ఏది చెప్తే అది విని బుర్రూపే వాళ్ళని, వీళ్ళని పెట్టుకొని సిద్ధమా? అక్కడ సమఉజ్జీలతో పోరాడడానికి సిద్ధం కాదనమాట. చివరికి కార్పొరేటర్ స్థాయి లీడర్లు లేకపోతే ఎమ్మెల్యే స్థాయి లీడర్లు వీళ్ళని కూడా ఫేస్ చేయలేని పరిస్థితి. వాళ్ళు వచ్చి నీ సభను ఎక్కడ అల్లరి చేసేస్తారో, ప్రశ్నిస్తారేమోనని భయమా? ఇదేం అర్థం కావట్లా. ఏ చట్ట ప్రకారం మీరు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి దానికి సిద్ధం అని ఓ పేరు. సిద్ధం అంటే ఎవరూ లేకుండా, అదేదో సినిమాలో ఖాళీ కుర్చీలతో మాట్లాడతాడు ఒక ఆయన, అట్లాంటిదే ఇది కూడా అంతే ఇంచుమించు. మీరు తరలించి ఉండొచ్చు, మీ చేతిలో అధికారం ఉందని వేలాదిగా బస్సులను పెట్టి ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి భయపెట్టి బెదిరించి జనాన్ని తీసుకొచ్చి ఏదో కాస్త మామ అనిపించే కార్యక్రమం చేసి సిద్ధం అనుకున్నంత మాత్రం సిద్ధం అయిపోదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు అక్కడ ఒక చీప్ క్యాంపెయిన్, అది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతిపక్షాలను విమర్శించవచ్చు, నేను ఇది చేశాను అది చేశానని చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళని ఏదో వాళ్ళ మీద నెగిటివ్ ఒక కార్టూన్ లాగా, కార్టూన్ కూడా కాదు ఇంకా వాటిని ఏమనాలి, అలాంటి బెలూన్స్, అలాంటి పోస్టర్స్ పెట్టి వాళ్ళని వాళ్ళ మీద వ్యంగ్య చిత్రాలు వేసి ఇది చేయడం. సో ఈ రకమైన ఇది దేనికి అనేది ఒకటైతే, అసలు ఇప్పుడు టీడీపీ జనసేన జోడి ఆ తర్వాత ప్లే చేయండి. టీడీపీ జనసేన జోడి లేకపోతే టీడీపీ జనసేన పొత్తు జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త ఏమన్నా బెంబేలెత్తిస్తుందా అనే ఒకటి కనబడుతోంది. ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడి ఈయన్ని భయపెడుతున్నట్టే కనబడుతోంది. అందుకనే ఏదో సినిమాలో శృతి హాసన్ మౌనంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, లోపల మాత్రం నేను భయపడుతున్నాను, నేను నవ్వుతున్నాను అని చెప్తూ ఉంటుంది. అది సంథింగ్ అట్లా ఉంది ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే.
పైకి మాత్రం గంభీరత్వం కనిపిస్తుంది, ఎవరిని బయటికి రాకుండా అరెస్టులు చేయడం, అదేమి యుద్ధమో అదేమి సిద్ధమో అన్నట్టుగా ఉంది. ఇంకో పక్క చెల్లి బయలుదేరింది. ఆమె ఎక్కడ లేని చిన్నప్పుడు అనేవాళ్ళు తల్లి పాలు కూడా కక్కిస్తారు నీతో అని అనేవాడు ఊళ్ళల్లో. ఇప్పుడు అట్లుంది, మొత్తం ఇంట్లో ఉన్న గుట్టంతా బయటేస్తుంది ఆమె. ఎప్పుడెప్పుడు ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారు అని మొత్తం మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఈయనకి అసలు కునుకు పడుతున్నట్టు లేదు. ఇక ఆ కునుకు పట్టని పరిస్థితిలో, లేకపోతే ఈ వీళ్ళిద్దరి జోడీతో ఈ పొత్తుతో అదొక బెంబేలెత్తుతున్న పరిస్థితి. ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గందరగోళ పరిస్థితిలో నెట్టేసి ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియని సిచ్యువేషన్లో నెట్టేస్తున్నట్టున్నాయి. కౌరవులు అంటారు, పాండవులు అంటారు. అక్కడేమో ఇవాళ ర్యాంప్ వాక్ అని ఒకటి పెద్దది ఇలా పొడుగుది అది వేసుకున్నారు, వేసి తప్పేం లేదు. కానీ దాని ఆ షేప్ ఎలా ఉందో చూసుకుంటే అర్థమైపోద్ది అందరికీ, అది వేసిన షేప్. అంటే ప్రతి దాంట్లోనూ తన అసమర్థతని, తన బెరుకుని, తన భయాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నట్టే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో దీని మీద చర్చను చూద్దాం ఇవాళ. తర్వాత మరోవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఆయన సభలు, ఆయన రా కదలిరా అంటూ ఇవాళ పీలేరులో, అటు అనంతపురంలో ఉరవకొండలో పెట్టిన సభలు, అది తరలించే జనం కాదు. వాళ్ళ నాయకులు పిలుపునిస్తారు, చంద్రబాబు నాయుడు వస్తారు, వాళ్ళ కార్యకర్తలు జనం తరలి వస్తారు. అక్కడ కూడా సభలు మరి ఎలా జరిగినాయో చూసుకోవచ్చు. అక్కడ ఎలాంటి దిగజారుడు ప్రచారము, లేకపోతే అక్కడేమి చీప్ క్యాంపెయిన్ అక్కడ లేదు. రాజకీయపరమైన విమర్శలు, పరిపాలనాపరమైన వైఫల్యాలని ఎండగట్టడం, అది ఎవరైనా చేస్తారో అది మీరైనా చేసుకోవచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ చిల్లర ప్రచారం ఇంతకుముందు ఎవరు చేయలే. సో ఏంటనేది చూద్దాం మనం. ఒకసారి చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరావు గారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, అండ్ బాబ్జీ గారు లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు పాల్గొంటున్నారు. మనతో కాసేపట్లో సుందరపు విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అవుతారు, జనసేన సీనియర్ నేత, అధికార ప్రతినిధి. రైట్, భానుప్రకాష్ గారు నమస్తే. నమస్తేనా. భానుప్రకాష్ గారు చూశారు ఇవాళ సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి సభ. హలో అన్నా, వినపడుతుందన్నా? వినపడుతుందా? చూసారా జగన్మోహన్ రెడ్డి గారి సభ? చూసారా? చూసామన్నా. ఏంటి పరిస్థితి, ఎలా అనిపించింది? చూసాము, విన్నాము కూడా. ఓ, అదృష్టం కూడా మీరు దక్కించుకున్నారు వెంకటకృష్ణ. కొద్దిసేపు చూసానా వెంకటకృష్ణ. మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బ్యాలెన్స్ తప్పిపోయాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓటమి భయం ముందే పట్టుకునింది అతనికి, ఓటమి భయం ముందే పట్టుకునింది. నేను చూసిన టైంలో ఏదో పద్మవ్యూహము, నన్ను పద్మవ్యూహంలో ఇరికిచ్చారు, నేను అభిమన్యుడు కాదు అర్జునుడు అని చెప్పి ఆయనకాయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇవ్వాలి కదా, ప్రజలు ఇవ్వాలి. మీరు ఏమో అర్జునుడా అభిమన్యుడా ఉత్తర కుమారుడు అంటున్నారు. ఊరికే ప్రగల్భాలు పలికేది, నేను పోతున్నాను, నేను సింగిల్గా పోతున్నాను అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఉత్తర కుమార్ ప్రగల్భాలు. మీకు మహాభారతంలో ఉత్తర కుమారుడు అని ఒక దుర్యోధనుడి బిడ్డనా? హలో, చెప్పండి. మహాభారతంలో సారీ ఉత్తర కుమార్ ప్రగల్భాలని ఉంటాయి. దాంట్లో అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, కానీ యుద్ధానికి వెళ్ళిన తర్వాత భయపడిపోతారు, పరిగెత్తారు వెనక్కి. ఆ పరిస్థితి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విరాట్ రాజు కొడుకు సారీ యుద్ధానికి వెళ్ళిన తర్వాత వెనక్కి పరిగెత్తాడు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉంది. ఎందుకు యుద్ధాలు ఏందండి, ఎన్నికలు ఇవి, రాజకీయ క్షేత్రంలో యుద్ధాలు మనకెందుకు? మహాభారతం అలా ఆ రోల్తో అర్జునుడు అట్లాంటి ఎవరితో నువ్వు పోల్చుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కాండాక్ట్ ఒకసారి పురాణాలు చదివితే తెలుస్తుంది.
చదవని వాళ్ళకి మనం ఏం చెప్పలేం, కానీ చదివితే అర్జునుడి క్యారెక్టర్ ఏమిటో అర్థమవుతుంది. తెలియకుండా ఏదో పదం బాగుంది కదా అర్జునుడు అని చెప్పి మాట్లాడితే నవ్వుకుంటున్నారు ప్రజలు ఈరోజు. కాబట్టి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటికి పంపించడానికి ఈరోజు విశాఖపట్నంలో మీటింగ్ పెడితే ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టారు. ఇంకంతే ఒక 30 రోజులు 60 అంతే. మీ మాట అధికారులు వినే రోజు కూడా ఇంకొక 30 రోజులు ఉంటుంది. దానిపైన అధికారులు మీ మాట వినే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల నియమాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారులు కూడా మీ మాట వినరు. బలవంతంగా ఈరోజు ఆ సమావేశానికి కూడా ఏ విధంగా జనాలు వచ్చారో అందరికీ తెలుసు. ఏ విధంగా జనాలు తరలించారో తెలుసు. ఎంత ఇచ్చి తరలించారో తెలుసు. కాబట్టి దోచుకునింది ఖర్చు పెడితే వస్తే జనాలుతో ఈరోజు మీరు బహిరంగ సభలు పెడుతున్నారు. సిద్ధం అని ఉంటున్నారు. నేను కూడా ఈరోజు తిరుపతిలో చూశాను. దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏదైనా ఒక మంచి పని చేసి నేను రాష్ట్రానికి చేశాను కాబట్టి ఓటు నాకు వేయండి, నేను రాష్ట్రానికి మంచి పని చేశాను, నన్ను మళ్ళీ తిరిగి గెలిపించండి, ఈ రాష్ట్రానికి నేను చేశాను, తిరిగి నాకు ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం మీరు కోల్పోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ అవకాశాన్ని కోల్పోయారు. పూర్తిగా విధ్వంసంతో ఏ రోజైతే మీరు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజా వేదికని విధ్వంసంతో మీ రాష్ట్ర పరిపాలనని మొదలుపెట్టారో అదే విధ్వంసం రోజుకి పెరిగిపోతూ పూర్తిగా ఆంధ్రప్రదేశ్నే ఒక అంధకార ప్రదేశ్గా చేస్తారే. మీకు దేని చూసి ఓటేయాలి? ఖచ్చితంగా మీరు ఓటమి భయంతోనే ఈరోజు బ్యాలెన్స్ తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఇంకంతా దాదాపుగా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మీరే కాదు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతున్నాయి. వాస్తవం ఇది. ఇరిగిపోతున్న దీంట్లోనే ఉన్నాయా? ఇంకా ఆల్రెడీ ఇరిగిపోయినాయి అని చెప్తున్నారు చాలా మంది. ఇరిగిపోతే తిరగదు కదనా? ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతే తిరిగే అవకాశం లేదు కదా. ఆ బోర్డు గుండు మారుగు ఉంటుంది కదా, అది మాత్రం తిరుగుతుంది. దానివల్ల ఉపయోగం రెక్కలతో పాటు తిరిగితే గాలి వస్తుంది. అది ఒట్టిగా తిరుగుతూ ఉంటది, గాలి రాదు కానీ బేస్ తిరుగుతూ ఉంటది, గాలి రాదు. కరెంటు బిల్లు మాత్రం వాసిపోతూ ఉంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోయింది, ఆయన కథ అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా సరే కొద్ది రోజుల్లోనే అధికారులు కూడా మీ ద్వారా దయచేసి అధికారులు కూడా చెప్పదలుచుకున్నా, మీరు దయచేసి ప్రజల పక్షాన ఉండండి, అధికార పక్షాన కొమ్ము కాయకండి. ఇప్పటికే దొంగ ఓట్లు మీరు నమ్మరన్నా తిరుపతిలో కానీ పక్కన మిగతా కాన్స్టిట్యున్సీలో కానీ పూర్తిగా దొంగ ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు. ఈరోజు కూడా చెప్పాడు వై నాట్ 175 అని. రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. 175 స్థానాల్లో నువ్వు గెలిచేదే కష్టం అంటుంటే ఈరోజు తిరిగి నువ్వు 175 గెలుస్తానని చెప్పి మీరు మీ కార్యకర్తను ఉత్తేజపరచడానికి మాట్లాడుతున్నారు తప్ప నీ మనస్సాక్షికి తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, నీ మంత్రుల పనితీరు ఎలా ఉంది, నీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. మొత్తం ప్రజలు విసిగిపోయినారే. ఈరోజు ఎక్కడ కానీ ఒక్కసారి టీ కొట్లో కానీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడ 4 కూర్చొని మాట్లాడినా సరే మనకు వద్దు ఈ ప్రభుత్వం, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపాలని చెప్పి ప్రజలు ఆలోచనలో ఉన్నారు. మీరు కాసుల వర్షం కురిపించిన వెంకటకృష్ణ కాసుల వర్షం కురిపించిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఓటేసే పరిస్థితే లేదు. మీరు ఏం చేసిన ఎందుకంటే కొన్ని వేల కోట్లు తినేశారు, అది ప్రజల డబ్బే. కాబట్టి మీరేదో డబ్బుతో అధికార బలంతో గెలుస్తామని చెప్పి ఒక దొంగ ఓటుతో గెలుస్తామని చెప్పి ఒక అభిప్రాయం ఉండండి. అందుకని చెప్పాను, దొంగ ఓట్లు కరెన్సీ నోటుతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది. అలాగే తర్వాత బాబ్జీ గారు నమస్తే అండి. నమస్తే బాబ్జీ గారు, ఏంటి విశ్వసనీయతకి అర్థం నేనే చెప్పా, ఈ చాలా పెద్ద పదం వాడారు ఆయన, చాలా పెద్ద పదం. ఇవాళ అన్నీ నాకు సినిమా డైలాగులు సినిమా సీన్లే గుర్తొస్తున్నాయి. రీసెంట్గా అదేది అలవైకుంఠపురంలో వాడు ఒకడు ఉంటాడు, వాడు అనకూడదేమో, ఒక కమెడియన్ ఉంటాడు, చాలా పెద్ద ఆఫర్ ఇది, చాలా పెద్ద షాక్ ఇది. అట్లాగే ఆయన చాలా పెద్ద డైలాగ్ కొట్టాడు, విశ్వసనీయతకు అర్థం నేనే చెప్పా అని.
మరి మీరేమన్నా దాన్ని డీకోడ్ చేస్తే కాస్త జనం కూడా అర్థం చేసుకుంటారు ఆ విశ్వసనీయత, ఆయన చెప్పిన విశ్వసనీయత ఏంటో. అంటే ఆ విశ్వసనీయతకు ముందు పెట్టేయాలండి. ఆ విశ్వసనీయత, అవిశ్వసనీయతకి అర్థం నేనే చెప్పాను అలా. అంతే కదా మరి. అది డైరెక్ట్ గా చెప్పలేక అలా చెప్పారు ఆయన. ఈ రోజు సభలో క్లియర్ గా ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించారంటే ఏ రకమైనటువంటి యుద్ధం ప్రకటించదలుచుకున్నాడు ఆయన, ఏ రకమైనటువంటి యుద్ధానికి సిద్ధం అవుతున్నాడా అన్నది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. తర్వాత ఇప్పుడే భానుప్రకాష్ గారు చెప్పినట్టు అసలు ఈ సభ మొత్తం అంతా మనం చూస్తే ఈ రోజు కేవలం ఆయన ఇంకా రివెంజ్ మోడ్లోనే ఉన్నారు. కారణం ఏంటంటే గత నెలలో అక్కడికి 4 కిలోమీటర్లు, ఈ రోజు సభ ఎక్కడ జరిగిందో అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, అంటే నారా లోకేష్ గారి యువగాలం తాలూకా ముగింపు సభ అక్కడ జరిగింది పోలిపల్లి. అవును, అక్కడికి 4 కిలోమీటర్ల ముందు వీళ్ళు పెట్టారు. వీళ్ళు తరలించారు. అక్కడ జనం అయితే అప్పుడు జనం ఏమన్నా మిగిలిన వాళ్ళు ఉంటే వస్తారనుకున్నారేమో దీనికి. అయితే వీళ్ళు తరలించారు, వాళ్ళు తరలి వచ్చారు అక్కడి నుంచి అక్కడికి సభ. అంటే అక్కడే నేను కూడా పెట్టాను చూడండి అని చెప్పడానికి. అయితే మంచిదే సభ పెట్టుకోవడానికి చెప్పుకోవడానికి. కానీ ముఖ్యమంత్రి ఒక సమావేశానికి వస్తే ఆ సమావేశాన్ని రసాభాసా చేస్తారేమో అనే ఉద్దేశంతో పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేయడం ఒక సభ. కానీ ఇది ఆయన యుద్ధానికి సిద్ధం అని చెప్పి సమరశంఖం ఊదడానికి వస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేయడం అనేది చాలా విచిత్రంతో ఎవరి మీద సిద్ధం, ఇంకా దేనికి సిద్ధం, అది ఇంకా మీరు ఎక్కడ సిద్ధం, ఎవరి కోసం సిద్ధం, ఏం చేయాలని సిద్ధం నాకు అర్థం కావట్లా. తర్వాత కొన్ని పెద్ద పెద్ద నేతలు ఏమైనా అరెస్ట్ చేశారా? భీములపట్నంలో వార్డు కౌన్సిలర్ని, సర్పంచుల్ని, తెలుగుదేశం పార్టీ నేతల్ని, వీళ్ళని అరెస్ట్ చేసింది. అంత అవసరం కూడా అక్కడ లేదు. ఆ తోవం తెలిపిన వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అది పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి జరుగుతున్నటువంటి సమావేశం. ఆ సమావేశానికి ఎందుకు అల్లరి పెడతాడు? ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైపోతున్నప్పుడు తొడగొట్టి ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం, ఎవరున్నారా లేదా తొడగొట్టానని చెప్పి. అంత అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత మరొక విపరీతమైనటువంటి మాటలు ఏంటంటే, నేను అభిమన్యుని కాదు, నేను అర్జునుడిని. మీకు ఎవరు ఇప్పుడు మీరే చెప్పారు, మీరు మనకు ఒక సినిమాలో బ్రహ్మానందం పద్మశ్రీ అని పెట్టుకుంటాడు, మీకు ఎవరు ఇచ్చారు అంటే నేనే పెట్టుకున్నాను అంటాడు దూకుడు సినిమాలో. ఆయనే భాస్కర్ అది అదే ఆస్కార్కి భాస్కర్ అవార్డు అని చెప్పి ఆయన ఇచ్చుకుంటుంటాడు అత్తారింటికి దారేతిలో. అలాగే ఈయనే అర్జునుడు అనుకొని, ఈయనే పాండవులు అనుకొని, వాళ్ళంతా కౌరవులు అని చెప్పి ఎంత అవసరం లేదు ఈ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాలు. నిజంగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు మంచి చేశానని తన మనసు నమ్మితే, ఇదిగో నేను చేసిన పథకాలు ఇవి ఓట్లు వస్తాయి, ఈ పథకాల ద్వారా మీరు ప్రచారం చేసుకోండి, మనం గెలుస్తాము, గెలవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పాలి తప్ప పవన్ కళ్యాణ్ని, పత్రికల్ని, చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని అంతలాగా తిట్టాల్సినటువంటి అవసరం గాని, లేకపోతే పదే పదే దూషించాల్సినంత అవసరం గాని ఏం లేదు. ఇది చాలా ఉందాగా. ఇగో నేను చెప్పే మాట తప్పను, మడం తిప్పను అన్నాను, మద్యపాన నిషేధం చేస్తానన్నాను, చేశాను. మద్యపానం నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగనని చెప్పాను. ఇదిగో మద్యపానం నిన్న సాయంత్రం నుంచి నేను నిషేధం చేసి ఈరోజు ఓట్లు అడగడానికి వచ్చానని చెప్పగలిగే ధైర్యం ఉంటే అప్పుడు మాట తప్పని మడమ తిప్పని గొప్ప నేతగా కీర్తిస్తారు. కానీ ఆయన చెప్పినవి చేయకుండా 2012, 14, 18లో డిఎస్సి ఇస్తే ఈరోజు 19లో అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి 24 వరకు డిఎస్సి ఇవ్వకపోతే, నువ్వు ఆ రోజు వచ్చేమని డిఎస్సి ఇస్తాను ప్రతి సంవత్సరం అని చెప్పి, అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్ బాధితులకు వెంటనే 3 నెలల్లో సెటిల్ చేస్తానని చెప్పి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ లైన్ మెన్లు 40,000 మంది ఉంటే వాళ్ళకి ఏమని వెంటనే రెగ్యులర్ చేస్తానని చెప్పి, అలాగే అంగన్వాడీ వాళ్ళకి లేకపోతే మీకు మున్సిపల్ సిబ్బందికి అన్ని పూర్తిగా నేను రెగ్యులర్ చేస్తానని చెప్పి ఏమీ చేయకపోగా నేను మాట తప్పను మడం తిప్పనని ఎట్లా చెప్తారు? తర్వాత ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఏ జిల్లాలో అయితే విశాఖపట్నం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. దాదాపుగా 2,700 కోట్ల రూపాయలకి విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టినటువంటి పెద్ద మనిషి ఆ పార్టీ ఇది. ఆ రుషికొండకి బోడిగుండు కొట్టించి అక్కడ ఏమని ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారో మనం చూసాం ఈ రోజు వరకు. అలాగే విశాఖపట్నం జిల్లాలో ఆ కేజీహెచ్ను ఒక్కసారి చూడమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు. అలాగే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఎందుకు మౌలిక సదుపాయాలు లేక రోగులు అల్లాడిపోతున్నారో కనుక్కోమనండి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ శాసనసభ్యుల్ని. అదేమి మాట ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం నువ్వేం చేసావా అని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు.
వాళ్ళ మీరు చెల్లికి ఈరోజు చెప్పాలండి. వెంకటకృష్ణ గారు కనీసం ఆ వేదిక మీద కాదు. దానికి సిద్ధం అని చెప్పమనండి. కనీసం వాళ్ళ చెల్లికైనా చెప్పానండి సమాధానాలు. దాన్ని వీళ్ళకి ఎవరికి చెల్లి ప్రశ్న చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్కో బాబుజీ గారికో వీళ్ళకి కాదు. అవసరం లేదు. వాళ్ళ చెల్లికైనా చెల్లి అన్ని చెప్పానండి. మాటలు మాట్లాడుతుంటే నువ్వు నా గొంతు నొక్కావు, గోడకు పెట్టి ప్రశ్నించిన వాళ్ళందరినీ మాలాంటి వాళ్ళందరినీ గజ దొంగలని ఆ దొంగలు ఈ దొంగలని మాట్లాడడం ఆ కాదు. దొంగలని చెప్పి కులాల పేర్లు పెట్టి చెప్పి లేకపోతే మనుషులు పెట్టి పైగా ఎవడు అడుగుతున్నాళ్ళ ఈనో తాగారా అని. ఈనో కాదురా బాబు, మీరు ముందు మోషన్స్ అవ్వకుండా టాబ్లెట్లు వేసుకోండి, అట్టుందో పరిస్థితి అక్కడ. అంతే అంతే కదా, అంతే కదా. మోషన్స్ అవ్వకుండా ఈ టాబ్లెట్లు పరిస్థితుల్లో వేసుకోండి, లేకపోతే డిహైడ్రేషన్ తో డయేరియాతో చచ్చిపోతారు. పిచ్చి సంగతి. ఈలోపు అక్కడ కూర్చున్నటువంటి అక్కడ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలే ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజు నేను క్లియర్ దానికి చెప్పడానికి సిద్ధమా అని చెప్పమనండి. నిజంగా ముఖ్యమంత్రి గారు వాస్తవంగా మాట్లాడగలుగుతామని నేను ఉంటే మీరు ఒక డయాస్ ఏర్పాటు చేసి అందరిని పిలిపించండి 4 పార్టీస్ నుంచి. ఈ రోజు టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు రద్దు చేస్తామని చెప్పలేకపోతున్నారు ముఖ్యమంత్రి. రైట్. బాబ్జీ గారు బాబ్జీ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే జనం ఎందుకు చాలా రకాల ఇబ్బందులు, రక్తం అమ్ముకుంటున్నారు, కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, కిడ్నీలు అమ్ముకున్నాం సార్ ఒకసారి ఛాన్స్ ఇచ్చేందుకని. కొంతమంది రక్తం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని సందర్భాల్లో, ఏది పూట గడవక. ఇలా ఎస్ నిజమే, అదేం పెద్ద అతిశయోక్తి కాదు. అదేది భవన నిర్మాణ కార్మికులు ఇది లేనప్పుడు వాళ్ళు ఇల్లు గడవక రక్తం అమ్ముకున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్న కేసులు అప్పుడు బయటపడ్డాయి. ఇదేమి అతిశయోక్తిగా మాట్లాడడం, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఏపీలో జరిగిన వాస్తవాలు అవి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రామాలయం నిర్మించిన మోదీ గారు మాట్లాడట్లా నాకు 540 వస్తాయని, లేకపోతే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు వల్ల నాకు 119 వస్తాయని సతికిలబడి కూర్చున్న పార్టీ ఇక్కడ. అలాంటిది ఆయన మరి ఇంత చేసి రాష్ట్రం అంతా ఏం చేయాలి, మాటల్లో లేదంత నాశనం చేసి ఇప్పుడు ఆయన 175 మళ్ళీ 175 అంటున్నారు. ఏ రకంగా అంటున్నారో వీళ్ళకేమో అభ్యర్థులు దొరకట్లేదంట. వీళ్ళకి అదే పాపం అభ్యర్థులు లేరంట. ఒక్క నిమిషం బాబుజీ గారు, ఒక్క నిమిషం. టీడీపీకి జనసేనకి అభ్యర్థులు లేరంట. అభ్యర్థులు దొరకడం డైలాగులు. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఏంటి అభ్యర్థులను ఎత్తుకుంటున్నారా? మా ముందేమో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు అది ఇదని, అక్కడ చూస్తేనేమో అభ్యర్థులు దొరకట్లేదని ఆయనేమో ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు భీమిలి సభలో. ఇప్పుడు అభ్యర్థులు ఎవరికి దొరకట్లేదో, ఎక్కడ అభ్యర్థులు క్యూ కడతా ఉన్నారో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి సభ, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వేసినటువంటి డైలాగులు, మరీ ముఖ్యంగా నేను సిద్ధం మీరు సిద్ధమా అని తెగ ఓదరగొడతా ఉన్నాడు. ఇవాళ మీటింగ్లో మాట్లాడటమే కాకుండా ప్రతి ఊళ్ళో పెద్ద పెద్ద హోర్డింగ్లు, నేను సిద్ధం మీరు సిద్ధమా అని పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెట్టిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏ రకంగా సిద్ధంగా ఉన్నాడంటే, టీడీపీ జనసేన యొక్క కలయిక సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం చూసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు, రా కదలిరా సభలకి వస్తున్నటువంటి జన సునామీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ప్యాంట్లు తడుపుకుంటూ మేము డైపర్లు వేసుకుని మేము సిద్ధంగా ఉన్నాం, మా ప్యాంట్లు తడుస్తా ఉన్నాయి, ఇక్కడ డైపర్లతో మేము సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నారు. ప్రజలందరూ చెప్తా ఉన్నారు, ఆ దరిద్రం మాకెందుకురా బాబు, మేము మీకు ఇది పోయించడానికి సిద్ధంగా ఉన్నాం, మీ జీవితం మొత్తం ఇంకా మీరు డైపర్లతోనే గడపండి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. డైపర్ వేసుకుని నేను సిద్ధం అని జగన్ రెడ్డి అంటా ఉన్నాడు, ఆ దరిద్రం మాకెందుకురా అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. రెండోది, గతంలోనే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో నేను మింగినటువంటి 1000 కోట్లు చేసినట్టు అవినీతి మొత్తం బట్టబయలైంది. ఇవాళ రేపో పెట్టబేడా సర్దుకుని నేను ఏ రాజమండ్రి సెంట్రల్ జైలుకో విశాఖపట్నం సెంట్రల్ జైలుకో వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాడు. అరే బాబు, నీలాగా మేము అవినీతి బురద గుంటలు ఎప్పుడు డొల్లలేదు, ఆ కర్మ మాకు పట్టలేదురా బాబు,
నువ్వు పెట్టాబేడా సర్దుకుని తీహార్ జైలుకి వెళ్తావో లేదా ఏ జైలుకి వెళ్తావో నీ కర్మ, మేము దానికి సిద్ధంగా లేము, నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. అదేవిధంగా అభ్యర్థులు దొరక్క ఇక్కడ ఉన్నటువంటి చెత్తను ఇంకొక చాటు వేయటం, ఒక కాన్స్టిట్యున్సీలో పనికిరానటువంటి వ్యక్తిని ఇంకొక చాటు వేయటం, ఈ చెత్తను అక్కడ ఆ చెత్తను ఇక్కడ వేసి నేను సిద్ధమా అంటా ఉన్నాడు ఈ సైకో జగన్. అరే అటువంటి చెత్తని ఊడి చవతలు బారేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. వీకే గారు ఇక్కడ చెత్త అక్కడ, అక్కడ చెత్త ఇక్కడ వేసి నేను సిద్ధమా అని జగన్ అంటా ఉంటే అటువంటి చెత్త మాకెందుకురా ఊడి చవతలు వేస్తామని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. రెండోది అభ్యర్థులు దొరక్క మళ్ళీ ఒక్కొక్క ఫ్యామిలీలో 4-5 సీట్లు ఇవ్వటం, ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తా ఉన్నాడు. ఫ్యామిలీ ప్యాకేజీలతో నేను సిద్ధం అంటా ఉన్నాడు. బొత్స ఫ్యామిలీ చూసాం కదండి, బొత్స సత్యనారాయణకి ఒక సీటు, శ్రీమతి గారికి ఒక సీటు, తమ్ముడికి ఒక సీటు, మేనల్లుడికి ఒక సీటు, క్యాండిడేట్లు లేరు అక్కడ. అందుకని ఫ్యామిలీ ప్యాకేజీలతో నేను సిద్ధమా అని అంటా ఉన్నాడు వాళ్ళ జగన్. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ ప్యాకేజీలు ఒప్పుకునేది లేదు, మొత్తానికి కూడా డిపాజిట్లు రాకుండా చేస్తామని ప్రజలు అంటా ఉన్నారు. అదేవిధంగా ఓటికి 5,000, 10,000 ఇచ్చి కొనటానికి నేను సిద్ధం అంటా ఉన్నాడు ఈ సైకో జగన్. కానీ డబ్బులకి అమ్ముడు పోవటానికి మేము సిద్ధంగా లేవు అని చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఇవాళ ప్రతి ఒక్క ఓటర్కి ఒక క్వార్టర్, ఒక హాఫ్ బాటిల్ చీప్ లిక్కర్ ఇవ్వటానికి నేను సిద్ధం అని చెప్తా ఉన్నాడు ఇవాళ ఈ సైకో జగన్. కానీ నీ విషపూరితమైనటువంటి మద్యం దాగి ఇప్పటి వరకు చనిపోయింది చాలరా బాబు, నీకు నీ దొంగసారాకు ఒక నమస్కారం అని చెప్పి వాళ్ళ ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఊరిలో ఒక 10 మంది సైకోలు, ఒక 10 మంది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్తో ఇవాళ ఏదో ఒక రకంగా అశాంతి సృష్టించడానికి నేను సిద్ధం అంటా ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. కానీ ప్రజలు ఏమంటా ఉన్నారు, అటువంటి వారికి బడిత పూజ చేయడానికి మేము సిద్ధం అని చెప్పి ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు వీకే గారు. అదేవిధంగా ఓటర్ లిస్టులో దొంగ ఓట్లతో నేను సిద్ధం అంటా ఉన్నాడు ఇవాళ జగన్ రెడ్డి. ప్రతి కాన్స్టిట్యున్సీలో మనం చూస్తా ఉన్నాం కదండి, తప్పుడు ఫామ్ 7లు పెట్టి ఓటర్ లిస్టులని తారుమారు చేసి ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో దొంగ ఓటర్లతో నేను సిద్ధం అంటా ఉన్నాడు ఇవాళ. గత అనుభవాల దృష్ట్యా వారందరినీ ఏరిపారేయటానికి మేము సిద్ధం అంటా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. అంతేకాకుండా బులుగు మీడియా ప్రతిరోజు ఫేక్ ప్రచారాలతో తప్పుడు లేఖలు రిలీజ్ చేయటం, పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారాలు చేయటం, బులుగు మీడియా పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారాలతో నేను సిద్ధంగా ఉన్నానని జగన్ అంటా ఉన్నాడు. అటువంటి ట్రాప్ లో పడటానికి మేము సిద్ధంగా లేవని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. అదేవిధంగా వజ్రాలు పొదిగినటువంటి వాచీలతో వీకే గారు, డైమండ్ వాచీలతో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి నేను సిద్ధం అంటా ఉన్నాడు ఇవాళ జగన్ రెడ్డి. కానీ నువ్వు మింగినటువంటి ప్రతి ఒక్క అవినీతి రూపాయిని కక్కించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. సార్ ఈ రకంగా చాలా రకాలుగా జగన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడు. ఆయనకంటే కాదండి, సిద్ధంగా లేదు. ఆయనకంటే ఎవరో రాసిచ్చారు, సరే ఎవరో రాసిచ్చిన కాదండి, ఎవరో రాసిచ్చిన పైత్యాన్ని కూడా ఆయన చదవలేక ఇబ్బంది పడ్డాడు పాపం. ఆయనకంటే ఎవరో రాసిచ్చారు అంత పెద్ద స్పీచ్, మీరు ఆపకుండా చదువుతారు. మీకెవరు రాసిచ్చారు? ఇప్పుడు రాసి ఇవ్వక్కర్లేదు వీకే గారు. ఇవాళ ప్రతిరోజు ఈ దుర్మార్గుడు చేస్తున్నటువంటి పనులు కానీ, ప్రజలు చేస్తున్నటువంటి బాధలు కానీ ప్రతిరోజు చూస్తున్నటువంటి నాకు కానీ, భానుప్రకాష్ అన్నకు కానీ, లేకపోతే బాబ్జీ గారికి కానీ ఎవడు రాసి ఇవ్వక్కర్లా. మీరు అవకాశం ఇవ్వాలి కానీ ఇంకో అరగంట చెప్తా, నేను ఇంకొక అరగంట మాట్లాడగలను. కాబట్టి ఏదో కాగితాల మీద స్క్రిప్టులు రాసుకుని చదవాల్సిన అవసరం మాకేంటి సార్? ప్రజల మధ్య ఉండేవాళ్ళం, ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఇటువంటి ఇంకా చాలా చెప్పగలం. రెండోది వీకే గారు, ఇవాళంట మన ఈ జగన్ రెడ్డి యుద్ధ బేరు మోగించడానికి వెళ్ళాడండి. సమర శంకరావు అంట యుద్ధ బేరంట, ఏదో పెద్ద డ్రమ్ము ముందు పెట్టి మోగించమని ఇచ్చారు. బేరీ బేరీ ఏంటంటే ఈయన గారు కొడతా ఉంటే శబ్దం రావట్లా, కాదు ఈయన గారు కొడతా ఉంటే శబ్దం రావట్లే, యుద్ధ బేరి మోగట్లా. అది కూడా అంటా ఉంది, ఏంట్రా బాబు నువ్వు మోగించేది, యుద్ధం లేదు యుద్ధ బేరు లేదని చెప్పి అది మొరాయిస్తే పక్కన ఉన్నటువంటి ఝాన్సీ గారిని వాళ్ళు పిలిచి, అమ్మ వీడి వల్ల అవ్వట్లేదు మీరన్నా కొట్టండి అమ్మ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అది ఇవాళ భీమిలిలో జగన్ రెడ్డి గారి యుద్ధ బేరి వచ్చింది. మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ లో చెప్పేశాడండి, నా పని అయిపోయింది, హ్యాండ్స్ అప్, నా పార్టీ ప్యాకప్ అని చెప్పి మొన్న చెప్పేశాడు ఆల్రెడీ.
ఇంకా ఈయన గారు యుద్ధ పేరి సమర శంకరాలు ఇంకా దేనికి వీకే గారు మొత్తానికి పూర్తిగా చతికిలబడింది వాళ్ళ పార్టీ. కాడి బారేశాడు వాళ్ళ జగన్ రెడ్డి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతా ఉన్నాయి. కాబట్టి అయ్యా జగన్ రెడ్డి, నేను సిద్ధం మీరు సిద్ధమా ఈ సినిమా డైలాగులు ఆపేవయ్యా. ఇంకా విని విని ప్రజలకు విసుగొస్తా ఉంది. కాబట్టి నిన్ను ఎప్పుడెప్పుడు పంపించుదామని చెప్పి, ఎప్పుడెప్పుడు బటన్ నొక్కుదామని చెప్పి ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. అది అర్థం చేసుకో నువ్వు. రైట్. బాబ్జీ గారు, ఇప్పుడు మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, వీళ్ళ మీద జరుగుతున్న దాడులు. అసలు దాడులు పక్కన పెట్టండి, ముందు రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ పట్ల ఒక దాన్ని ఏమంటారు, ఒక అణచివేత, ఒక పక్షపాతం చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దళిత వర్గాలపైన, బలహీన వర్గాలపైన ఒక నెగిటివ్ దృక్పథంతో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంటుంది కదా, ఆ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం మీద కేసు పెట్టొచ్చు అన్నాడు మొన్న ఒక ఆయన సీనియర్ సుప్రీంకోర్టు లాయర్. ఎందుకంటే వాళ్ళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అమలు చేయట్లా, వాళ్ళకు రావాల్సిన నిధుల్ని ఇవ్వట్లా, వాళ్ళకి రావాల్సిన కార్పొరేషన్లు ఎత్తేసారు, ఏమీ లేదు, ఏదో పైకి షో చేస్తూ ఏదో చూపిస్తున్నారు తప్ప వాళ్ళ హక్కుల్ని కాల రాసేశారు. కాబట్టి ప్రభుత్వం మీదే పెట్టొచ్చు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అని అన్నారు. నిజంగా అన్ని చేసిన ఆయన ఇవాళ అక్కడికి వెళ్ళి సామాజిక న్యాయానికి అర్థం అంటే నేనే అని చెప్తున్నారు. ఆయన మీ బిడ్డ ప్రభుత్వమే సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తున్నారు. మరి ఇది మీకేమైనా కనపడుతుందా అక్కడ సామాజిక న్యాయం? సామాజిక న్యాయం అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే అందరి పేక మీద కాలేసి తొక్కిసానని చెప్పడం అండి. ఓహో, ఎవరిని తక్కువ ఎక్కువ లేకుండా తొక్కేయడంలో తొక్కేయడంలో సమానంగా తొక్కేశాను. అంటే వికే గారు, నేను 1983 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నాను. నేను చూసిన రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఒక సెక్షన్ కి తప్పు జరగచ్చు, ఒక సెక్షన్ కి నొప్పి కలగొచ్చు. ఏదో వ్యాపారస్తులకో, రైతులకో, కార్మికులకో, ఉద్యోగస్తులకో, లేకపోతే ఇంకెవరికో జరగచ్చు. కానీ అన్ని వ్యవస్థలు ఒకేసారి రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. అందుకని సామాజిక న్యాయం చెప్పాడు. అంటే రైతు కొలాప్స్, కార్మికుడు కొలాప్స్, కర్షకుడు కొలాప్స్, వ్యాపారస్తుడు కొలాప్స్, అలాగే ఉద్యోగస్తుడు కొలాప్స్. అది చివరికి కొండలు తినేశారు, బండలు మింగేశారు, తర్వాత ల్యాండ్, శాండ్, వైను, మైను అన్ని కంప్లీట్ గా దారాదత్తం అయిపోయాయి ఆయనకే. ఇంకేముందో మరి, విద్యార్థులు రోడ్డు మీదకున్నారు, ఉపాధి లేని పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ప్రసంగంలో మీరు చెప్పారు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అన్ని ఇళ్ళకి బటన్ నొక్కి పంపిస్తున్నాను అని చెప్తున్నారు. అరే మీరు ఎన్ని సంవత్సరాలు ఇస్తారండి అన్ని ఇళ్ళకి డబ్బులు? వాళ్ళకి ఉపాధి ఇవ్వండి, చదువుకోవడానికి చదువు ఇవ్వండి, వాళ్ళంతటా వాళ్ళు పనిచేసి వాళ్ళ వృత్తిని వాళ్ళు పనంగా పెట్టి బ్రతకడానికి తల ఎత్తుకు తిరిగే అవకాశాలు ఇవ్వండి, 2 చేతులతో పని ఇవ్వండి, ప్రతి చెరువు నుంచి పొలానికి నీరు ఇవ్వండి. ఈ 2 చాలు కదా, పని చేసుకుంటారు కదా వాళ్ళు. ఇది మానేసి నీకు అన్ని పెన్షన్లు ఇస్తారా, అమ్మఒడి, నాన్నగుడి, తాతబడి, ఈ స్కీములన్నీ పెట్టి మీకు పంపిస్తే ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు? ఎవరు డబ్బులు కడుతున్నారు? ట్యాక్స్లు ఎవరు కడుతున్నారు? అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఉత్తరాంధ్రలో రాయల్టీ కోసం చెప్పి ప్రైవేట్ గ్యాంగులు తిరుగుతున్నాయండి. మైన్స్ రాయల్టీకి వాళ్ళు కట్టించుకుంటున్నారు రోడ్డు మీద. ఈ గ్రామం నుంచి ఆ గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా ఇసుక పట్టుకొని వెళ్తే మైన్స్ రాయల్టీ మేమే తీసుకుంటారని చెప్పి వాళ్ళు ఏమని స్లిప్ రాసిస్తున్నారు. అరే ఎప్పుడు లేదు ఈ జీవితంలో. ఆ ఊర్లో చిన్న మట్టి ఉంటే ఇల్లు కట్టుకోవడానికి పట్టుకెళ్తారు. ఆ ఊర్లో ఈ ఇల్లు కట్టుకోవాలంటే కంకర రాయలు పట్టుకెళ్తారు. ఆ ఊర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులో మట్టి తీస్తారు. ఈ రోజు ఏది తీసినా బంచెత్త నువ్వు తీయడానికి వీల్లేదు అంటున్నారు. మైన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు తెలియదు అంటున్నారు. చెప్తున్నారు కాదండి, జనం ఏం చేస్తారు మరి? పారిపోరా? కాదు, ఏ జనాన్ని ఉత్తరాంధ్ర అంటే కాదండి, ఉత్తరాంధ్ర అంటే ఏంటి? ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం అంటే ఎలాంటి పౌరుషాల గడ్డది? అది ఇప్పుడు ఏం చేశారు? తొక్కిశారు. బొమ్మ కనపడాలి కదా. ఇప్పుడు తిరగబడడానికి ఇంకా ఎవరు రోడ్డుకు వచ్చే పరిస్థితులు లేదు. ఈ కేసులు భయపడివే. ఆ తిరగబడే సమయం ఆసన్నమైంది. అది ఆ సమయం అప్పుడు చూపిస్తారు. అందుకని సామాజిక న్యాయం అన్నది ఏం చెప్పుడు ఆయన దృష్టిలో అందరినీ ఏ ఒక్కరిని మిగల్చలేదు. ఈవెన్ దో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ ఎవరిని బ్రతకడం లేదు. ఎవరికి ప్రజలకి లింక్ లేకుండా చేసి పాటించాడు ఆయన. ఉద్యోగస్తులకు అలాగే చేశాడు. ఇది ఆయన దృష్టిలో సామాజిక న్యాయం. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా మీ తాట తీశాను అని చెప్పడం కోసం. అందుకని ఆయన పదే చెప్తున్నారు,
నేను సిద్ధం, మీరు సిద్ధమా, మీరు సిద్ధమా, మీటింగ్ అంతా మీరు సిద్ధమనే ఇదే చెప్పండి అని. పైపచ్చు వాలంటీర్లు అంతా మీరు సహకరిస్తారు, సచివాలయాలన్నీ మనమే, మన చుట్టూనే జనం అంతా ఉండాలి, జనంకి వెళ్ళి చెప్పండి ఈ బిడ్డ మీకోసం పోరాటం చేస్తున్నారని. ఎవరికి తెలియదండి ఇదంతా. 4.5 సంవత్సరాలు, దాదాపుగా 56 నెలలు పైచిలకు ఈయన ప్రతి నిమిషం చూస్తున్నారు. ఈ రోజుకి వచ్చి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చింది ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత. సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడికి గెలిచిన తర్వాత అదే పార్టీలో ముఖ్యమంత్రి గారు 2 సార్లు దర్శనం ఇచ్చారట 5 సంవత్సరాలకి. చాలా మంది శాసనసభ్యులకి అసలు కనే కనిపించలేదు, మంత్రులకు దర్శనమే లేదు, ఉప ముఖ్యమంత్రులకే దర్శనం లేదు. ఈ రోజు అటువంటి ముఖ్యమంత్రి గారు ఏమోని నేను మీకోసమే ఉన్నాను, మీకోసమే పుట్టాను, మీకోసమే నేను ఆలోచన చేస్తున్నానంటే జనం అంత ఎర్రబాగులు కాదు కదా. జనం ప్రతి చోట ప్రభుత్వ కార్యాలయంకి వెళ్తే పని అవ్వకపోతే జనం తిట్టుకుంటున్నారు, గోతుల రోడ్లు ఉంటే జనం తిట్టుకుంటున్నారు. ఈ ఎక్కడ పరిపాలన సౌలభ్యం లేక ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఎన్నికల్లో చూపిస్తారు ప్రశాంత రాష్ట్రం నివురిగప్పిన నిప్పులాగుంది. వికే గారు, నివురిగప్పిన నిప్పులాగుంది, గుంబనంగా ఉంది, సమయం కోసం చూస్తున్నారు, సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తదేక ధ్యానంతో గాని పనిచేసి ప్రజల మధ్యకి రాగలిగితే యువత ఈరోజు సిద్ధంగా ఉంది. డిఎస్సి మాకు ఎందుకు పెట్టలేదు, మాకు సర్వీస్ కమిషన్ నుంచి ఎందుకు ఉపాధి తీయలేదు, మా గ్రామాల్లో ప్రజలంతా వలసలు పోతా ఉన్నారు, మద్యం వల్ల చాలా మందికి విపరీతమైనటువంటి జబ్బులు వచ్చాయి, ఆరోగ్యశ్రీ మొన్నటి నుంచి మూతపడింది, పట్టించుకునే నాదుడు లేడు. మీరు ఆశ్చర్యపోతారు. వికే గారు ఎస్కోట దగ్గర చిట్టింపాడు అని చెప్పి ఒక గిరిజన గ్రామంలో సంక్రాంతి ముందు ఒక తల్లి బిడ్డ చచ్చిపోతే ఏడ్చింది, సంక్రాంతి తర్వాత తల్లి చనిపోయింది. ఆ శవాన్ని తీసుకొని భర్త 7 కిలోమీటర్ల కర్రకు దొంగకు చుట్టి పట్టుకొని వెళ్ళి ఏడ్చాడు. మళ్ళా వారం తిరక మునిపి అదే గ్రామంలో మరొక బిడ్డ చనిపోయింది. పట్టించుకునే నాదుడు ఒక్క మంత్రి వెళ్ళా, ఒక ఎమ్మెల్యే వెళ్ళలేదు, కనీసం రాష్ట్రం నుంచి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఎవరు వచ్చిన పాపానికి పోలేదు. ఇదే కదా సామాజిక న్యాయం అంటే. మీరు ఎవరు ఏం పోయినా నాకు అనవసరం, మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి, మీకు బటన్ నొక్కుతున్నాను, మీ ఇంటికి డబ్బులు వస్తున్నాయి, ఏదో మా తాత డబ్బులు ఇస్తున్నాను మీకు. ఇదేంటండి ఇది వికే గారు? ఇది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఎవరు ఏ వర్గం ప్రశాంతంగా ఉంది? నిన్నటి వరకు రోడ్డు మీద ఉన్న అంగన్వాడీలు ప్రశాంతంగా ఉన్నారా? ఉపాధ్యాయులు శుభ్రంగా ఉన్నారా? అది స్టీల్ ప్లాంట్ కార్మికులు శుభ్రంగా ఉన్నారా? బాబుజీ గారు, ఒక్క నిమిషం బాబుజీ గారు. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు స్పీచ్ అయితే చాలా కేర్ఫుల్ గా విన్నారు కదా? మొత్తం వినలేదన్నా, మళ్ళీ వినబుద్ధి కాలేదు. ఈ తొండే ఆటే వద్దండి, బీజేపీతో ఇదే సమస్య. ఇందాకేమో మొత్తం విన్నా అన్నారు, ఇప్పుడేమో మొత్తం విన్నారు కదా అంటే. కొద్దిగా విన్నానని చెప్పానా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సలహాదారు ఇచ్చే స్క్రిప్ట్ కొంచెం పెద్దగా ఉంటది, ఆ పదాలు కూడా నోరు తిరగవు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు చదవడానికి. సో అందువల్ల సరే ఈయనపైన ఇది విని ఉంటారులే. ఆయన వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చాడు, కమిట్ అయ్యాడు. ఒక విషయం అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు తన నోటితో తను వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలే అని చెప్పాడు. విజయసాయి రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెప్పాడు, వాలంటీర్లను పెట్టిన కొత్తలో 95% మంది మన పార్టీ కార్యకర్తలే అని. ఆ తర్వాత మంత్రులు అంబటి రాంబాబు లేదా వనిత గారు లేకపోతే ఇలా కొంతమంది చెప్పారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాలంటీర్లు మన వాళ్లే, ఇగో మీలాగే మన పార్టీ కార్యకర్తలే చెప్పాడు ఆయన. అంటే మీలాగే అంటే అక్కడ సభకు వచ్చిన జనాన్ని కార్యకర్తల్ని చూపిస్తూ. అంటే ఇన్నాళ్ళు వైసీపీ కార్యకర్తలకి ప్రజాధనం చెల్లిస్తూ వాలంటీర్ల రూపంలో పెంచి పోషిస్తూ ప్రజల సమాచారాన్ని సేకరించి ఏ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ ఇంట్లో ఏ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు, ఏ ఇంట్లో భర్తలు లేని భార్యలు ఉన్నారు, ఏ ఇంట్లో భార్యలు లేని భర్తలు ఉన్నారు, ఇవన్నీ ఎవరి ఐడీలు ఏంటి, ఎవరి ఆధార్లు ఏంటి, ఎవరి అకౌంట్లు ఏంటి, ఈ సమాచారం అంతా సేకరించారు కదా. ఆ సేకరించిన వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే వాలంటీర్లు కాదు, వైసీపీ కార్యకర్తలని ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారండి. చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా చర్యలకి ఇది ఎప్పటి నుంచే చెప్తున్నాం కదా, అది జగన్ చెప్తున్నాం సార్, వాలంటీర్ వ్యవస్థ మనం చెప్తున్నాం, మీరు నేను చెప్తా చట్టబద్ధత లేదు, ఆయన ఒప్పుకున్నాడు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు. ఎస్, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన డబ్బుతో మనం కట్టినటువంటి పన్నులతో
ఈరోజు జగన్ అన్న సైన్యాన్ని పోషించారు. అది మన దురదృష్టం. ఈరోజు రాష్ట్రంలో అది అన్యాయం జరుగుతుందన్నా. ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా అన్యాయం జరుగుతోంది. ప్రజలు చెల్లించినటువంటి పన్నులతో రాష్ట్ర ఖజానాకు పోయి రాష్ట్ర ఖజానా నుంచి వాలంటీర్ల పేరుతో దాదాపు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని మొత్తం ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏమి మొత్తం ఈ వాలంటీర్ని కూడా తిరుక్కునే రోజు దగ్గర ఉంది. వాలంటీర్ని కూడా తిరుక్కునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే పాపము ప్రజలు అమాయకులు అన్న భయస్సులు కాబట్టి దాని ఈ రేషన్ కట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు పెడతారని చెప్పి వెయిట్ చేస్తున్నారు అంతే. ఎన్నికల షెడ్యూల్ రానియండి, వాలంటీర్ కాదు ఎవరినైనా సరే తిరుక్కునే రోజు దగ్గరలో ఉంది, తరిమే రోజు దగ్గరలో ఉంది. ఏ వ్యవస్థ పనిచేయదు. నేను అందుకని ఇంతకుముందు చెప్పింది, కనక వర్షం కురిపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారకు వచ్చే అవకాశం లేదు. వాలంటీర్లు ఎంతమంది ఉన్నా ఏం చేసినా సరే ఏమి జరిగే ప్రసక్తి లేదు నాకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఇంకొక 60 రోజులు కలలు అనుకుంటున్నాడు, నాకు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని. మీతో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీతో పార్టీ వదిలి ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఏ రోజైతే త్రిపులార్ ఏ ముహూర్తంలో బయట వచ్చాడో త్రిపులార్ అన్న, ఆ ముహూర్తం నుంచి ఆయనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మొత్తం పటపట అని వెళ్ళిపోతున్నారు అందరూ. ఎక్కడ మీ పార్టీలో మీ సొంతంనే నువ్వు కాపాడుకోలేని పరిస్థితి, నీ ఎమ్మెల్యేలు నువ్వు కాపాడుకోలేని పరిస్థితి, నీ మంత్రులను నువ్వు కాపాడుకోలేని పరిస్థితి. అంతెందుకున నీ కుటుంబ సభ్యులను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న జగనన్న వదిలినటువంటి బాణం, మొన్న జగనన్న వదిలినటువంటి బాణం, నిన్న జగనన్న వదిలేసిన బాణం, నేడు జగనన్నపై దూసుకొస్తున్న బాణం. అది నీ పరిస్థితి. అర్థమైందిగా జగనన్న వీకెండ్నా మొన్న జగనన్న వదిలిన బాణము ఆ రోజు ఏం చెప్పింది షర్మిలమ్మ. ఈరోజు అది నీ పరిస్థితి. నీ కుటుంబాలనే నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటే ఇంకా ప్రజలకు ఏం చేస్తావు? సామాజిక న్యాయం చెప్పి ఒక పక్క మాట్లాడతావు. అసలు ఏం న్యాయం ఉంది? ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరుగుతుంది వెంకటకృష్ణ. ఈరోజు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరన్నా, డీజీపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరన్నా, అంతెందుకు నీ పక్కన ఉన్నటువంటి ఎప్పుడు ఏం జరిగినా సరే వచ్చి స్పందించే వ్యక్తి ఎవరన్నా, అన్ని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కదా. అంతెందుకు తిరుపతి ఉదాహరణ చెప్తాను మీకు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరన్నా, తిరుపతి ఎమ్మెల్యే ఎవరు, తుడా చైర్మన్ ఎవరు, ఎస్వి యూనివర్సిటీ వీసీ ఎవరు? నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు మీరు ఏం చెప్తున్నారు. మాటలకి చేతలకి పొంతనలేని వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పి అది ఏదైనా మాట్లాడితే మా మీదకి వస్తారు, ఏదో ఒక రాయి భారతీయ జనతా పార్టీ మీద వేయాలి. మాకేం సంబంధం? ఇదే అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి భానుప్రకాశ్ తిరుపతిలో అన్యాయాలు జరుగుతుంటే కొండపైన ప్రశ్నించాల్సిన భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే కేంద్రం ఎంతసేపులో 2 నిమిషాల్లో యాక్షన్ తీసుకోగలదు. ఇది ప్రజల భావన. అలా మీరు చూస్తున్నారా? కొండ మీద జరిగే ప్రతి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఎన్ని పిల్లలు వేశారు, ఎన్ని కేసులు వేశారు, ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదన్నా. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి తెలుసు, పార్టీ ప్రెసిడెంట్ తెలుసు, వదిలి గారు తెలుసు. రోజువారీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాన్ని మేమే ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక్క రోజున ప్రశ్నించారా? ఈరోజు మీరు మాట్లాడుతున్నారే ఒక్క రోజున ప్రశ్నించారా, స్పందించారా? మీరు ఒక్క రోజున ప్రశ్నించాం కాబట్టి చెప్పండి. మేము ప్రశ్నించాం కాబట్టి కాబట్టి 1% టీటీడీ బడ్జెట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చేది నిలుపుదల చేశారు. ఈ రోజు 100 crores శానిటేషన్ పెడితే తిరుపతికి బదిలీ చేసే దాని మీద హైకోర్టులో పిల్ వేశాను నేను. దాదాపు 2020 ఆగస్టులో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదన్నా. రోజువారీ కాదు. ముఖ్యమంత్రి కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చేది తప్ప కరెక్టా కాదా బాగా చెప్పండి. కేంద్రం నుంచి ఒక్కసారి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదే. ఎస్పీజీ ప్రొటెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జీ అని ఎస్పీజీ మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కల్పిస్తుంటే భద్రత కేంద్ర ప్రభుత్వ పరిధిలో, గారికి భద్రత కేంద్ర ప్రభుత్వ పరిధిలో రాదు. ఒక్క మాట సార్. సరే ఓకే. ఇప్పుడు ఫెడరల్ అది గవర్నమెంట్ కాబట్టి మనవి
రాష్ట్ర ప్రభుత్వం యొక్క దినచర్యలోనో లేకపోతే ప్రభుత్వం యొక్క అధికారిక దీంట్లోనో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అది అందరికీ తెలుసు. మీరు చెప్పవసరం లేదు భానుగారు, మీరు కానీ ప్రభుత్వాలు కానీ చెప్పవసరం లేదు. అదే మినిమం రాజ్యాంగపరమైన నాలెడ్జ్ ఎవరికైనా తెలుస్తుంది. కాకపోతే ఎప్పటి నుంచో, ఇప్పుడు మీరే అన్నారు మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా అని వాలంటీర్ల విషయం మీరు చెప్తున్నారు, బాబుజీ గారు లోక్సత్తా చెప్తోంది, జనసేన చెప్తోంది, జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆధారాలతో సహా బయట పెట్టారు ఎంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు స్టేట్లో అని ఆధారాలతో సహా. తర్వాత తెలుగుదేశం పార్టీ అయితే దాని మీద ఒక యుద్ధమే చేసింది వాలంటీర్ల నియామకం మీద. అసలు అక్కడ దాకా ఎందుకు విజయసాయిరెడ్డి గారు తొలిలో చెప్పాడు 95% మంది కార్యకర్తలు మనోళ్లే, వనిత గారు చెప్పారు, అంబటి రాంబాబు గారు చెప్పారు. నేను అనేది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఇన్ని కంప్లైంట్లు వస్తుంటే అదైతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో అదేదో బీహార్లో ఒకప్పుడు రణబీర్ సేన అని ఇంకో సేన అని ఏదో పెట్టుకొని కొట్టుకు సచ్చేవాళ్ళు. అలా ఒక సేనని ఏదో పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే ఎవరు జోక్యం చేసుకోవాలి, ఎవరు ఆపాలి? పైగా ఇవాళ ముఖ్యమంత్రి బహాటంగా ప్లీజ్ ఇవాళ ముఖ్యమంత్రి బహాటంగా బహిరంగ సభలో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అని చెప్పిన తర్వాత ఆ వాలంటీర్ల వ్యవస్థ ఒక్క నిమిషం కూడా కొనసాగడానికి వీల్లేదు. నిజానికి ప్రజాధనంతో 100 కోట్ల రూపాయలు చెల్లిస్తూ తన కార్యకర్తను పోషిస్తూ 50 ఇళ్లకు ఒక వాచ్మెన్ పెట్టారు. ఆ రాజకీయంగా సేవ కోసమో స్వచ్ఛంద సేవ కోసం కాదు, రాజకీయపరమైన వాచ్మెన్ని ప్రతి 50 కుటుంబాలకి కాపలాగా పెట్టారు. వాళ్ళ ఇళ్లలో గుట్టంతా లాగుతున్నారు. వాళ్ళ ఇళ్లలో కొట్టుకునే చాలా ఉంటాయండి. ఇళ్ళన్న కాపురాలు అన్న తర్వాత ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, ఏదో ఒక పంచాయతీ, తండ్రికి కొడుక్కి, తల్లికి కూతురికి, అత్తకి ఎన్నో ఉంటాయి. అవన్నీ తన పార్టీ కార్యకర్తలను పెట్టి సేకరించాల్సిన అవసరం ఒక రాజకీయంగా ప్రభుత్వానికి, రాజ్యాంగపరంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుందా? దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా? రాజకీయ పార్టీలు మీలాంటి పార్టీలన్నీ మూసుకొని చోద్యం చూస్తూ కూర్చుంటే అంటే ఇలాగే ఉంటది. సో నేను ఒక్క నిమిషం అన్నా దయచేసి ప్లీజ్. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నా. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఏంటో ఈ రోజుల్లో న్యాయ వ్యవస్థలు ఏంటో అంతా మాట్లాడుకుంటున్నారు. చెట్టు కింద కూర్చున్న 4 రైతులను అడిగినా చెప్తారు పరిస్థితి ఏంటో, ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఏ వ్యవస్థ సిగ్గుచేటు కదా ఇది, సిగ్గుచేటు. మీ కుటుంబం మీద భానుప్రకాష్ రెడ్డి అనే పౌరుడి కుటుంబం మీద ఒక రాజకీయ పార్టీ వాచ్మెన్ పెట్టింది. బాబ్జీ అనే ఒక లోక్సత్తా ఉద్యమకారుడి కుటుంబం మీద ఒక రాజకీయ పార్టీ వాచ్మెన్ పెట్టింది. ఒక వేగును పెట్టింది. ఎప్పటికప్పుడు సమాచారం సేకరణ చేయమని పట్టాభి ఇంటి మీద పెట్టింది, విజయ్ కుమార్ ఇంటి మీద పెట్టింది. వాచ్మెన్లను పెట్టి సమాచారం సేకరిస్తుందంటే ఎవరికి సిగ్గుచేటు? మీ నలుగురికే సిగ్గుచేటు. సిగ్గుపడండి. మీ నలుగురు అంటే మీ నలుగురు కాదు, బాధితులందరూ ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 2 కోట్ల కుటుంబాల పైచిలుకు. పట్టాభి గారు అండ్ విజయ్ కుమార్ గారు ఇవాళ అక్కడ సభ దగ్గర కొన్ని హోర్డింగ్స్ పెట్టారు, కొన్ని కటౌట్లు లాంటివి పెట్టారు. తర్వాత కొన్ని వేల సంఖ్యలో బ్రోచర్లు, కరపత్రాలు లాంటి కలర్ బ్రోచర్స్ కొన్ని వచ్చేసి పంచారు వచ్చే కార్యకర్తలకి ఆ ప్రాంతంలో. అదేంటంటే మీరు చూడొచ్చు, విజువల్ అయినది అది చూడొచ్చు. ఆంధ్రాకి గజ దొంగల అన్యాయం, అది ఎప్పటి నుంచో అంటున్నది ఆయన. గజ దొంగలు అనే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదులే. కానీ కాకపోతే కుట్రపూరితంగా రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్ర ప్రజలు కట్టిన రాజధానిని హైదరాబాదును తెలంగాణకు లాగేసుకున్నారు అని ఒక బొమ్మ వేశారు. ఆయన వేసుకున్న, ఆయన సఫారీ కోట్ వేసుకున్నాడు, రేపాన్ కళ్ళజోడు పెట్టుకున్నాడు. మరి ఆయనకి ఎవరిని వేశారు? మొహం చూస్తే కొద్దిగా కేసీఆర్ కళ్ళ కనపడుతున్నాయి, కానీ కేసీఆర్ గారు ఎప్పుడూ కోట్ వేసుకోడు. మరి అది ఎవరిని ఉద్దేశించి చేశారో మరి వాళ్ళకే తెలియాలి. రెండవది, కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన ప్రత్యేక హోదాను నిరాకరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇది కూడా మరి బొమ్మ ఎవరిదో అర్థం కావట్లా. మోడీ గారి దానిలాగానే ఉంది, కాకపోతే గడ్డం లేదు. బీజేపీ కండువా వేశారు మేళలో. అండ్ తర్వాత కుట్రపూరితంగా రాష్ట్ర విభజనను అంగీకరించారు.
రాష్ట్రంపై జరిగిన మోడీ గారి అన్యాయంపై బొమ్మ వేసే పోరాటం. ధైర్యం వీళ్ళకి ఉందా? మోడీ గారి బొమ్మ వేసే ధైర్యం వీళ్ళకి ఎక్కడ ఉంది సార్? అది బొమ్మ మరి అది ఎవరిది? మెల్ల అయితే బీజేపీ కండువా ఉంది. సరే లేదు నా మోడీ గారిది కాదు, అది మోడీ గారిది కాదు, బీజేపీది కాదు. అరే మెల్లో కండువా ఉంది చూడండి సార్. నాకేం అవసరం సార్, లేని దాని ఉందని చెప్పడానికి నాకేమన్నా దురద? ఎర్ర కండు ఎర్ర కండువా ఇంకోటి ఉంది అన్నది కాదు. కాషాయ మీరు చూడండి, ప్రత్యేక హోదా నిరాకరించి ఆంధ్రప్రదేశ్ని ఎవరు అడ్డుకున్నారు? ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పింది ఎవరు? కమ్యూనిస్టులా, బీజేపీనా? ఎందుకు సార్ భానుప్రకాష్ గారు? ఇప్పుడు కూడా చెప్తున్నావు, అధ్యాయం అని ప్రసక్తి లేదు. నేను ముగిసిన అధ్యాయం తొలి రోజే కొట్టిపారేసారు, అయిపోయింది. దాని గురించి నేను వివాదం చేయట్లా. వీళ్ళు వేసిన కరపత్రం గురించి మాట్లాడుతున్నా నేను, అంతే. దయచేసి అర్థం చేసుకోండి ఒక్క నిమిషం. కుట్రపూరితంగా రాష్ట్ర పొయ్యే కాలం వచ్చిందన్నా, పొయ్యే కాలం వచ్చింది వెంకటకృష్ణ, పొయ్యే కాలం వచ్చింది అంటే పొయ్యే కాలం అంతే. సరే ఓకే, ఒక్క నిమిషం. కుట్రపూరితంగా రాష్ట్ర విభజనకు అంగీకరించారు. రాష్ట్రంపై జరిగిన అన్యాయంపై పోరాడకుండా టీడీపీ మరో కుట్ర చేసిందని చంద్రబాబు నాయుడు బొమ్మ వేశారు. వెనక చిన్నగా లోకేష్ గారి బొమ్మ వేశారు. ఇక కుట్రపూరితంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన వారందరికీ మద్దతు తెలిపి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి బొమ్మని కాస్త భీకరంగా భయంకరంగా వేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి నారాసుర రక్త చరిత్ర అని వివేకానంద రెడ్డి గారి ఆ హత్యప్పుడు వేసిన పోస్టర్ కూడా అక్కడ ఒకటి పెడితే బాగుండేది కదా. అట్లాగే పాపం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబుది నిలువెత్తు కటౌట్ పెడితే ఇంకా బాగుండేది కదా. కోడికత్తి సీను చేతిలో కోడికత్తి ఇలా పెట్టి ఆ కటౌట్ కూడా పెడితే బాగుండేది కదా. ఇవన్నీ ప్రతిపక్షాలు చేసిన కుట్రలు కదా, అవి కూడా పెడితే ఇంకా బాగా వెళ్ళేగా. విజయ్ కుమార్ గారు, ఈ రకమైన చీప్ క్వాలిటీ పబ్లిసిటీ చేస్తే జనానికి అర్థం కాదా? ఇప్పుడు మీరు పెడతారా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అది బొమ్మ వేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనో అవినాష్ రెడ్డి గారి చేతిలోనో పెద్ద గొడ్డలి బొమ్మ ఒకటి పెట్టి ఆ ఫోటో పెట్టి అది అట్లాంటి కార్టూన్ ఒకటి వేసి పెట్టగలరా మీరు? మీకు ఆ సత్తా ఉందా? వాళ్ళు చూడండి ఎలా బ్రహ్మాండంగా చేసుకున్నారు, అవి పెట్టి సిద్ధం అని పెడుతున్నారు. విజయ్ కుమార్ గారు వెంకటేష్ గారు, మీకు ప్యానల్లో నమస్కారం. టైం లేదు. నమస్కారం. ఇది సిద్ధమే, ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంటికి వెళ్ళిపోవడానికి. ఆయన చెప్పాడు కదా క్లియర్ గా, నేను ఇప్పటికిప్పుడు దిగిపోవడానికి నేను సిద్ధం అన్నాడు. తర్వాత అదన్న 3 రోజులకి సభ, అదన్న తర్వాత మొత్తం స్టేట్ అంతా సిద్ధం అని చెప్పాడు. ఇందులో ఇంకొక ఇది లేదు. 2 ఇవన్నీ అంటే ఒకటి ఆయన వెనకాతల ఏం చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా ఉంది. 2 ఆయన ఏం చెప్తున్నాడు, అపోజిషన్ పార్టీలకి క్యాండిడేట్లే లేడన్నాడు. సరే, క్యాండిడేట్లు ఎవరికి లేరు? ఆయనకే లేరు అసలు. లేక ఇక్కడి నుంచి అక్కడ ఇప్పుడు ఓడిపోతానన్న క్యాండిడేట్ని ఇంకో దగ్గర పెట్టడానికి కారణం ఏంటి? క్యాండిడేట్ లేకే కదా. ఇక్కడ ఓడిపోతానన్న క్యాండిడేట్ని అవతల తీసుకెళ్ళి పెద్దగా చూపిద్దామనో, ఇంకా మరి ఇక్కడ ఓడిపోతానన్న క్యాండిడేట్ని ఇంటికి పెట్టవచ్చు కదా. కొత్త క్యాండిడేట్లు అంతమంది దొరికేస్తే కొత్త క్యాండిడేట్లు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా ఎక్కడికక్కడ. ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అధికారులాగా? అదొకటి. తర్వాత ఈరోజు ఆయన అంటే మనం గుర్తుందో లేదో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఆయన ఇప్పుడు చీప్గా ప్రవర్తించలా, ఎప్పుడు చీప్గానే ప్రవర్తించాడు. ఎందుకంటే ఒక విద్యార్థుల దగ్గరికి వెళ్ళి పెళ్లిళ్ళ గురించి ఇష్టానుసారంగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిన ఒక ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడం. ముఖ్యమంత్రి అంటే ఒక హుందాతనం ఉండాలి. అలాంటిది అక్కడికి వెళ్ళి దుష్ట చతిష్టయం అనడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, పెళ్లిళ్ళ గురించి మాట్లాడి ఇవన్నీ ఎప్పుడో చేశాడు. ఆయన అంత చీప్ వ్యక్తి ఇంకొకటి ఎవరు లేడు. ఈరోజు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మీరు ఒక బ్రోచర్ చూపించారు, ఆ బ్రోచర్లో ఏముందండి? ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అందులోని ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైందిరా అని అడుగుతున్నాడు కదా. వాళ్ళ సొంత సిస్టర్ అడుగుతుంది కదా. ప్రత్యేక హోదా అన్నావు, ఎంపీలు రిజైన్ చేయమన్నావు, తెలుగుదేశం వాళ్ళు చేయమన్నావు, నువ్వు చేశానన్నావు, మరి ఈ రోజు నీ దగ్గరికి వచ్చే ఏం చేసావని ఆవిడ అడుగుతుంది. దానికి సమాధానాలు లేవు. అందులో ఉన్నవన్నీ కూడా ఆయనకే సంబంధం. ఈరోజు ఎటు చూసినా కూడా ఆయనకే సంబంధం. ఇవన్నీ కూడా వేసుకునే పరిస్థితి ఆయనకి లేదు. ఏదో ఆయన పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఈరోజు ఏం బిహేవ్ చేస్తున్నాడు ఆయనకి తెలీదు, ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలీదు.
ఏం మాట్లాడినా ఏం చేసినా ఫైనల్గా ఆయన ఏం చేస్తున్నాడంటే నేను సిద్ధం, దిగిపోవడానికి నేను సిద్ధం. అది మాత్రం దింపడానికి మీరు సిద్ధమా? ఏదండి? దిగిపోవడానికి దింపడానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాడు. దింపడానికి మేము సిద్ధం ఏంటండి? మీకు 2 సంవత్సరాల క్రితం నుంచే మీకు గుర్తుందా లేదో, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా మనం 2019 నుంచి కూడా డిబేట్లు చేసుకుంటానే వచ్చాం. మేము ముందు కూడా చెప్తున్నాం, ఈ రోజు ఎవరిని అధికారంలో తీసుకురావాలనేది ప్రజలు నిర్ణయించుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మాత్రమే నిర్ణయించుకున్నాం. 2 సంవత్సరాల క్రితమే చెప్పాం. ఆ రోజు కూడా బాబు జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే ఇంకెలాగా ఆయన మీద మాకు మోజు అనేది పక్కన పెడితే ఆయన ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని రోజు ఆయన చేసిన తప్పులు మనం చెప్పినా ఎవరు చెప్పినా ఇంక ప్రజలు వినడానికి లేరండి. ఎందుకంటే ప్రజలు ఒక డెసిషన్కి వచ్చారు, హీఈస్ అన్ఫిట్, ఆయన ఉంటే ఈ రాష్ట్రానికి నష్టం. అందుకని క్లారిటీగా క్లియర్గా అందరు ఇది చేసుకొని డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఆయన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కనీసం ఒక్క ఓటే దీని మీదన్నా ఒక్క సీటు మీదైనా ఆయన మళ్ళా ప్రభుత్వంలోకి వస్తే ప్రాబ్లం వస్తుందని అప్పుడు మొదలెట్టారు. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం మొదలెట్టారు. తెలుగుదేశం జనసేన కలిస్తే జాగ్రత్తగా మనం ఇంకా మరలా ఛాన్స్ ఇవ్వకుండా ఉంటామని చెప్పి అప్పటి నుంచి ప్రజలు రెడీ అయ్యి మాకు సంకేతాలు ఇచ్చి మీకు సంకేతాలు అందరికీ సంకేతాలు ఇచ్చి మమ్మల్ని ఫోర్స్ఫుల్ గా అని కూడా నేను అనడానికి లేదు, కానీ ప్రజలు మనోభిష్టం మీద జనసేన తెలుగుదేశాన్ని కలమని చెప్పడం జరిగింది. దాని మీద మేము కలిగి ఇది ఈ మొత్తం ఎపిసోడ్ అంతా 2 సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయింది. అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది కాబట్టే నేను దిగిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, నేను దిగిపోయినా నాకేం ఇబ్బంది లేదు, ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయంటే ఈ రోజు 175 అని మాట్లాడుతున్నాడు. ఊరికే 175లోనే ఓడిపోతాడని ఆయన తెలుసు. వై నాట్ 175 అంటున్నాడు. ఎస్, వై నాట్ 175, వై నాట్ 175, 175లో ఎందుకు ఓడిపోకూడదు అనేది ఈ రోజు జగన్ నినాదం. ఇది క్లారిటీగా సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధం. మరి వాళ్ళే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మా అనకాపల్లి పార్లమెంట్ లోని ఒక వ్యక్తి పార్లమెంట్ కోసం ఇస్తానంటే ఇస్తే ఏం చేస్తావురా, ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి, అదేంటన్నా మరి వైఎస్ఆర్సీపీ 150 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలని అంటుంది కదా మన పార్టీ. మనం ఏం చేద్దామంటే ఏదో సీట్ ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి తప్పదు కాబట్టి ఏదో ఖర్చు పెట్టి వదిలేయాలా అని అంటే, అదేంటన్నా మనం గెలాలి కదా, పోరాటం చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు కదా అంటే, మరి బాబు ఈ 7 నియోజకవర్గాల్లో ఒక 5 నియోజకవర్గాలు గెలిచి చెప్పు, 5 కూడా గెలకపోతే నేను ఎంపీ ఎలా గెలుస్తానని అనుకుంటున్నావు అని వాళ్ళ చర్చలు, వాళ్ళ క్లియర్ చర్చలు ఇవి. మరి మా మంత్రి గారు, గుడ్డు మంత్రి గారు పాపం సర్వేలు చేస్తానే ఉన్నారు. 7 కాన్స్టిట్యున్సీలు చేయలేం, 6 కాన్స్టిట్యున్సీలు సర్వే చేస్తున్నారు. 6 కాన్స్టిట్యున్సీలు అట్టర్ ఫెయిల్యూర్. ఎవరిని ఎక్కడ తీసి పెట్టినా కూడా అట్టర్ ఫెయిల్యూర్. ఎక్కడ తీసి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి సర్వే చేసినా వెంకటకృష్ణ గారు ఆయన్నే మార్చేశారేం కదా, ఆయనకి సీటు కూడా లేదు. అదే మరి ఆయనకి సీటు కూడా లేదండి. వద్దురా బాబు నువ్వు నించోకు, నువ్వు మళ్ళీ డబ్బులు పోగొట్టుకుంటే నన్ను అడుగుతావని జగన్మోహన్ రెడ్డి అంటే, అమ్మమ్మ నాకు కావాలి నేను ఈ మధ్యకాలంలో బాగా విపరీతంగా సంపాదించాను కాబట్టి నాకు సీటు కావాలి అంటున్నాడు ఆయన. వద్దురా నాయన నీకు తెలియట్లేదురా, నేను చెప్పలేను ఉండలేను అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈ గుడ్డు మంత్రికి కంగారు ఎక్కువ కదా, నాకు కావాలి సీటు అంటాడు. ఓరు బాబు ఎవరో ఓడిపోయేటప్పుడు ఎవరినో బలి చేద్దాం, మనం అందరం ఒక టీము, మనం కామ్గా ఉందాం అంటే అచ్చచ్చ సమస్య లేదు నాకు సీటు కావాలంటున్నారు గుడ్డు మంత్రి. ఆ గుడ్డు మంత్రి తప్పితే ఎవడు అడగట్లేదు ఇక్కడ. మా కన్నబాబురాజు కూడా మాకు వస్తే రాని వస్తే ఒక నమస్కారం పెడతాను, రాకపోతే 100 నమస్కారాలు పెడతాను అంటున్నాడు. అందరూ అలాగే ఉన్నారండి. వాస్తవానికి చాలా క్లియర్గా ఉన్నారు. నేను అంటుంది ఏంటంటే సిద్ధం. మా ఊళ్ళో ఆల్రెడీ పోస్టర్లు తయారు చేశారు. సిద్ధం దేనికి సిద్ధం? మళ్ళా మద్యపాన నిషేధం లేకుండా ఇష్టానుసారంగా ఇంకా కొత్త బ్రాండ్లు, లోకల్ బ్రాండ్లు తయారు చేయడానికి సిద్ధమా? రోడ్లు ఇంకా గోతులు పెట్టి చేయడానికి సిద్ధమా? ఎస్టీల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమా? లేకపోతే డోర్ డెలివరీలు చేయడానికి సిద్ధమా? ఇలాంటి అనేకమైన సిద్ధం అంటే వాళ్ళు ఇంకా ఫిల్ చేసుకుంటున్నారంటే ప్రజలు ప్రతి వీధిలో ఫిల్ చేసుకుంటున్నారు. మా రోడ్డు పాడు చేయడానికి సిద్ధం, మళ్ళా మా రాష్ట్రాన్ని పాడు చేయడానికి సిద్ధం, మా ఉద్యోగాలు పీకించడానికి సిద్ధం అంటున్నారు ఉద్యోగస్తులు. కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, మా కంపెనీలు మూయడానికి సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు.
ఎవరు మన అన్ఎంప్లాయ్మెంట్ కుర్రోళ్ళందరూ ఏమంటున్నారు, మమ్మల్ని వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు పంపించడానికి సిద్ధం, ఇక్కడ నీకేమి లేవని చెప్పడానికి సిద్ధం అయిపోయాడు అంటున్నారు. ఎవరు అడిగినా వాడు సిద్ధం అని ఈయన అంటున్నాడు. ఎవరికి నచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆడు. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, పటాబ్ గారు, ఒకటి ఈ రకమైన కార్టూన్లు బొమ్మలేసి అసలు ఇక్కడ 3 విషయాలు అసలు టచ్ చేయలేదండి ఆయన ఈ స్పీచ్లో. 3 విషయాలు అంటే చాలా టచ్ చేయలేదు. మద్యపాన నిషేధం గురించో లేదా వాటి గురించి ఇట్లాంటి హామీల గురించి చాలా టచ్ చేయలేదు. కానీ 2019లో తనను గెలిపించిన 2 ప్రధానమైన ఘట్టాలని, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఆయన కనీసం ఈ ప్రసంగాలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడలేదు. కోడికత్తి సీను విషయంలో ఆయన మాట్లాడలేదు. తర్వాత ఇటీవల చనిపోయిన డ్రైవరు సుబ్రహ్మణ్యం అనంతబాబు నాయుడు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు కదా, ఈ 3 విషయాలు మాట్లాడలేదు. మాట్లాడకుండా సామాజిక న్యాయం అంటారు, ఈ కార్టూన్లో బొమ్మలేసి వీళ్ళందరినీ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సో దీనికి కౌంటర్గా ఏమైనా ఉంటుందా స్ట్రాటజీ? ఖచ్చితంగా వికే గారు, మీరు చెప్పినటువంటి 3 అంశాలే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. సరే, వివేకానంద రెడ్డి గారి హూ కిల్డ్ బాబాయ్ అనే ఈ ప్రశ్న ఏదైతే బాగా వైరల్ అయిందో, ఎవరు ఈ గొడ్డలిపోటు వెనక ఎవరున్నారనే నిజాన్ని ప్రజలు అందరూ కూడా ఇప్పటికే తెలుసుకున్నారు. రేపు కడప ఎన్నికల్లో ఇప్పుడే కొన్ని బ్రేకింగ్ న్యూస్లు కూడా వస్తూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి భార్యే మరి పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారని చెప్పి. కాబట్టి అది రేపు ఎన్నికల్లో అది ఒక పెద్ద ఇష్యూ అవటం డెఫినెట్ గా జరిగి తీరుతుంది. ఇక ఈ బొమ్మల విషయానికి వస్తే వికే గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సూట్ అయ్యేటటువంటి బొమ్మలు కూడా కొన్ని పెట్టుకుంటే బాగుండేది సార్. అదేంటంటే ఒక కటౌట్ ఢిల్లీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారు బూట్ పాలిష్ చేస్తున్న కటౌట్ ఒకటి, ఒక చేత్తో తన కేసులు ఛార్జ్ షీట్లు పట్టుకుని రెండో చేత్తో ఢిల్లీ పెద్దలకి బూట్ పాలిష్ చేస్తున్న కటౌట్ ఒకటి, రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరి కోసం అయితే ఎవరితో లాలూచి ఒప్పందం చేసుకుని ఎవరికి తెగనమ్మటం కోసం నోరుకి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నాడో పాస్కో కంపెనీ ఎండి సుంగ్ లాయ్ చున్ గారిని వాటేసుకుంటూ ఒక కటౌట్ పెద్దది పెట్టుంటే బాగుండేది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆయనకి తెగనమ్మటం కోసమే కదా, తాడేపల్లి కొంపలో చీకట్లో ఆయన్ని పిలిచి ఆయనతో ఒప్పందం చేసుకున్నాడు కదా సుంగులాయ్ చున్ను గారు, ఆయన్ని వాటేసుకుంటూ ఒక కటౌట్. అవసరం లేకపోయినా కూడా గంగవరం పోర్టుని తెగనమ్మే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కీలకమైనటువంటి గంగవరం పోర్టు అదానీ గారికి తెగనమ్మాడు కదా, సో అదానీ గారి భుజం మీద చెయ్యేసి అదొక కటౌట్. అంటే ఈ పెత్తందారులందరూ ఈయన గారికి చాలా ఆప్తమిత్రులు కదా, వీళ్ళందరూ కటౌట్లు పెట్టుకుంటే బాగుండేది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ చాలా సంతోషపడేవాళ్ళు. పెట్టుకోవాల్సింది ఆ బొమ్మలు కదా వికే గారు. రెండోది, ఇవాళ ఈయన గారు క్యాట్ వాక్ చేశాడండి. మీరు చూసారా క్యాట్ వాక్? ఇవాళ క్యాట్ వాక్ ఎందుకు చేశాడంటే, 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఒకటి చూడాలని తెగ ఉబలాట పడతా ఉన్నారు సార్. ముఖ్యమంత్రి గారు 1,50,000 విలువ చేసే హీలు చెప్పులు వేసుకుంటాడని అసలే పొట్టోడు కదా, ఎవరికి కనపడ్డు. అందుకని 1,50,000 రూపాయలు విలువ చేసే హీలు చెప్పులు వేసుకుని తిరుగుతాడంట. ఆ చెప్పులు ఎట్టుంటాయి చూడాలరా బాబు అని చెప్పి ఎప్పటి నుంచో ఉబలాట పడతా ఉన్నారంట. అందుకని ఇవాళ ఆయన గారి ఏంటది బెర్లూటి, ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ బెర్లూటి, ఆ చెప్పులను ఒకసారి ప్రపంచం మొత్తానికి చూపిద్దామని చెప్పి ఒక పెద్ద ర్యాంప్ వేసుకుని ఎగురుకుంటూ హీల్ చెప్పులు వేసుకుని నడిచాడు. ఇవాళ చూసారు, అబ్బా బెర్లూటి చెప్పులు అంటే ఇయ్యా, 1,50,000 రూపాయల చెప్పులు ఇయ్యా అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ నోళ్ళు ఎలా పెట్టారు. కాబట్టి ఆయన గారి హీలు చెప్పులు చూపించడానికి ర్యాంప్ వేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే వికే గారు, ఆ ర్యాంప్ సిలువాకారంలో వేశాడు. సిలువాకారంలో ఉన్నటువంటి ర్యాంప్ మీద నడవటం వల్ల వైరల్ అవుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది మెసేజ్, చాలా మంది సిలువ మీద నడిచాడు, సిలువాకారం మీద నడిచాడని ప్రచారం వైరల్ అవుతుంది. చాలా మంది క్రిస్టియన్ సోదరులు ఇవాళ చాలా వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి. ఇవాళ వాళ్ళ సోదరే చెప్తా ఉంది కదా, అసలు నువ్వు నిజమైనటువంటి క్రిస్టియన్ కావని చెప్పి ఆయన సోదరే చెప్తా ఉంది షర్మిల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత ఆయనకి క్రిస్టియానిటీ పట్ల, క్రిస్టియన్ మతం పట్ల ఎంత గౌరవం ఉందో ఇవాళ సిలువాకారంలో ర్యాంప్ వేసి ఆయన గారు హీలు చెప్పులు వేసుకుని నడిచినప్పుడే అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా వికే గారు ఇవాళ ఆయన పెట్టాల్సినటువంటి బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆయన సమాధానాలు చెప్పాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు
అది కోడికత్తి సీను విషయం గురించి కానీ, బాబాయ్ గొడ్డల పోటు కానీ, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో ఇప్పటికే అవి చాలా రకాలుగా చర్చకి అనేక రూపాల్లో వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలే వాటిని ఇంకా కూడా గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా జవాబు చెప్పాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా వీకే గారు. ఇవాళ ఎంత బాధాకరం అంటే, ప్లీజ్ కంక్లూడ్ సార్. ఆరోగ్యశ్రీ తన తండ్రి పేరుని పదే పదే వాడుకునేటటువంటి జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించి 1200 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించకపోయేసరికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా బయట బోర్డులు పెట్టారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడ్డాయి, ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదని చెప్పి. ఇవాళ కేవలం 1200 కోట్ల కోసం పేదవాడి ప్రాణాలని గాల్లోకి పెట్టడానికి సిద్ధపడినటువంటి ఈ వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ఓట్లు అడగడానికి వెళ్ళాడు సార్? కొద్దిగా మానవత్వం ఉండాలి కదా. మింగటానికి ఉంటే 100,000 కోట్ల రూపాయలు 1200 కోట్లు లేవా? ఇక అవన్నీ మీరు ప్రజలకి క్యారీ చేయాల్సిన బాధ్యత మీదే కదా, మీ పార్టీలదే, అన్ని పార్టీలది ఉంటుంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభిరామ్ గారు. అలాగే